So hi guys, welcome back to another video of our channel Zesh Rakesh. బతికే ఉన్నా ఎస్ అండ్ ఈ 1 month గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఎగ్జామ్స్ ఉండే. అరే ఎగ్జామ్స్ ఏమైనా రీజన్ ఏనారా అంటే ఎస్ రీజన్. ఎందుకంటే మాకు నెలంతా ఎగ్జామ్స్ ఉంటుండే. ఎట్లా తెలుసా, ఫస్ట్ ల్యాబ్ ఇంటర్నల్స్, దాని తర్వాత మిడ్ 2, దాని తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్స్, దాని తర్వాత సెమిస్టర్స్. అది అట్లా అయింది అన్నట్టు ఫార్మాట్. ఇప్పుడు ఖాళీ అయిపోయినాం అన్నట్టు. ఓకే నో యూస్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు వాచ్ అఖండ అఖండ 2 కాదు బోయాస్ మాస్. నేను అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతా విన్నాను నువ్వు. అండ్ ఈ మూవీ మోస్ట్లీ ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఉంటారు వాళ్ళు ఓరు, ఎందుకంటే వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది, సినిమాలో ఫిజిక్స్ ఉంటుంది. మూవీకి ప్రీమియర్స్ అయినాయి, టాక్లు వచ్చినాయి, రివ్యూలు వచ్చినాయి, కానీ మనం ఇవేం పట్టించుకోవచ్చు ఎందుకంటే ఇది బోయా అండ్ బాలయ్యస్ మూవీ కాబట్టి. ఎన్నొద్దు పాయింట్కి రా. స్టార్ట్ అయిపోయినా మనమైతే ఈడు కూడా వచ్చేసిండు. ఈడి వల్లనే మనం లేట్ వచ్చినాం ఈ షో చూపిస్తాం, ఎందుకంటే వాడు ఆఫీస్కి వెళ్తాడు. సో ఈ సినిమా ఎట్లాంటి వీడైతే పిచ్చ బాలకృష్ణ ఫ్యాన్. ఎట్లాంటి వీడు శక్తి సినిమాలో బాలకృష్ణ నడిచినా కానీ అది సూపర్ రా, సినిమా సూపర్ నచ్చిందిరా అంటాడు. సినిమా దొబ్బిందంటగా వేస్ట్. ఫిజిక్స్ అంతా మీ బీటెక్ వాళ్ళకి, మా డిగ్రీ వాళ్ళకి కాదు. ఎక్కువ స్టార్ట్ అయిపోయి మాటికి వెళ్ళంగా చేస్తాయి. సో అట్లా వీడియో లేట్ అయిపోయినాయి. సేమ్ అనుకోకూరి లైట్ తీసుకొని అడ్జస్ట్ అయిపోర్రి. తెలుసు ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే మేము కూడా వీడియోలు చూస్తాం కానీ సబ్స్క్రైబ్ కొట్టాం, నువ్వు కూడా అడ్జస్ట్ అయిపోనట్టు. అది తెలుసురా మీ గురించి. ఈ రోడ్ మీద స్కై షాట్లు చూసి అక్కడ సెలబ్రేషన్స్ అనుకున్నా బొక్క ఏదో పెళ్లి భారత్ అంట ఇది. భరించలేకపోతున్నాను రా. అండ్ ఫైనలీ థియేటర్ లోపలికి అయితే వచ్చేసినాం. ఒక 10 నిమిషాల ముందే రీచ్ అయిపోయినాం. అండ్ ఇది ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇట్లా థియేటర్ లోపలికి ఇట్లా డోర్ లోపలికి వెళ్ళి నడుచుకుంటూ పోతే చల్ల గాలి వస్తుంది. ఆ పెద్ద స్క్రీన్ ఇట్లా చూస్తుంటే అమ్మ ఫీలింగ్ వేరు, మీకు చెప్పడానికి రాదు. అది కాదు, ఇట్లా కార్నర్ సీట్ ఉన్న వాళ్ళకి పైన తాళ్ళు గిట్ల ఏమైనా అరేంజ్ చేయాలి, ఇట్లా ఎగురుకుంటూ పోతారు ఊరికి డిస్టర్బ్ చేయకుండా. సో గైస్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. నాకైతే సినిమా సూపర్. నేను బయటకు వెళ్ళాక చెప్తా దీని గురించి మొత్తం. మోహన్ ఇప్పుడా నీకు ఎట్లా అనిపించింది? ఏమైందిరా మాటలు లేవా? అస్సలు లేవు. అండ్ ఇంటర్వెల్లో ఒక స్టంట్ అయిపోయింది. ఎవరికో సౌండ్ వల్ల హార్ట్లో కొంచెం పెయిన్ వస్తే ఆయన బయటికి పంపి అంటుండే ఇంటర్వెల్లో. ఆ సెక్యూరిటీని కొడదాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ వ్లాగ్ ఉంది అని చెప్పేసి ఆగిపోయినా. వర్మ చూశాను వర్మ, 40 ఏళ్లుగా చెవులతో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. అండ్ ఇక ఫైనల్లీ సినిమా కూడా అయిపోయింది. అండ్ సినిమా లెంత్ ఎక్కువ ఉన్నా కానీ మాకు జల్దీ అయిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే మాకు సినిమా నచ్చింది కాబట్టి. సాయిరామ్ సౌండ్ సిస్టమ్ ప్లస్ తమిళ మ్యూజిక్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయండి, పిక్చర్ అయిపోతారు. ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. టైం వచ్చేసి అనిపిస్తుందా, టైం 1 అవుతుంది, 1:10 అవుతుంది. మేము ఇంటికి పోయేసరికి ఒక 2 అవుతుందేమో, పడుకునేసరికి 3 అవుతుందేమో. ఇక రేపు పొద్దున ఎట్లా పోవాలేమో, నేను కాలేజ్ పోవాలి. వాడైతే ఏకంగా ఆఫీస్కి వెళ్ళిపోవాలాడు, ఆఫీస్కి వెళ్ళిపోవాలాడు. సినిమా గురించి చెప్పాలంటే సినిమా మాకు ఫస్ట్ అనిపించింది నిజంగా, నేను సర్ప్రైజింగ్లీ నేను కూడా షాక్లో ఉన్నా. జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. నాకు తెలుసు సినిమా ఎట్లా బొక్కలు ఉంటాయేమో, జస్ట్ యాక్షన్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పోయినాము. కాకపోతే అట్లా లేదు. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చింది, అన్ని మంచిగా. ఒకవేళ బ్రేక్ డౌన్ చేసుకుంటే చెప్పాలంటే సినిమా స్టార్టింగ్ పోయినాం, కూర్చున్నాం, అంత బాగానే అనిపించింది. యాక్షన్ సీన్ స్టార్ట్ అయినాయి, మెయిన్ సాంగ్ ఉంటుంది ఒకటి, అది కూడా ఫస్ట్ హాఫ్నే అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, మొత్తం ఎంగేజింగ్ అయిపోతుంది. ఇక ఇంటర్వెల్ అయితే మొత్తం మెంటల్ అయిపోతారు అందరు. ఇంటర్వెల్ సూపర్ అనిపించింది. ఇక అంతా ప్యాక్డ్ ఫస్ట్ హాఫ్ అయితే. ఓకే, ఇక అప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ తర్వాతకి వేరే జోన్లోకి వెళ్ళిపోతుంది మూవీ. ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్లో ఏ ప్లాట్ పట్టుకుంటారో ఆ ప్లాట్ మీద ఉండదు, కాకపోతే కొంచెం తెలుగు పూజలు అది అని చెప్పేసి పెద్ద బాలయ్య మోస్ట్లీ మొత్తం పెద్ద బాలయ్య ఉంటుంది అంట సెకండ్ హాఫ్లో మొత్తం. సో ఆ జోన్లోకి వెళ్ళి మళ్ళీ లాస్ట్కి డాట్స్ కనెక్ట్ చేసినట్టు చేసి చేస్తారు, మస్తు అనిపించింది. యాక్షన్ సీన్స్ అయితే నిజంగా సూపర్ అనిపించినాయి. ఎట్లా అంటే నీకు మార్వల్ వస్తుంది మధ్యలో, అన్ని కవర్ చేసి ఇట్లా ఫ్లాష్ మ్యాన్ అంటే ఒకసారి చూడంగానే సో నాకైతే ఇట్లా అనిపించింది. మరి చూడం అరే మచ్చా నీకు ఎట్లా అనిపించింది? ఏం లేకున్నా సరే సినిమా మాట అంతే, బాలకృష్ణ అంటే అంతే, ఇంకేం లేదు, అంతే, ఇంకేం చెప్పడానికి రాదు. ఏమనుకోని పోయినా ఏమనుకోకుండా పోయినా అంతే. బాలకృష్ణ సినిమా ఇష్టమా, ఫుల్ మీల్స్ ఖతం, ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాలకృష్ణ సినిమా వచ్చిందంటే వెళ్ళిపోవాలి అంతే. ఫైట్లు గీట్లు ఏం చూడొద్దు, ఆ ఫైట్ అనేది నీకు మస్తు దొరుకుతుంది. ఇట్లా లేపితే గాలి లేవాలి అంతే, లేకపోతే సినిమా వేస్ట్. ఆడి గొంతు పోయింది అంతా, ఆడి గొంతు గొంతేంది బాలకృష్ణ, అన్నీ పోతాయి, బట్టలు కూడా పోతున్నాయి లోపల అందరు. రేటింగ్ ఎప్పుడా? రేటింగ్ నా టమోటాలు 8.5. ఎందుకు 0.5 తీసేస్తున్నా అంటే
తీసేయద్దు 10 ఇచ్చుకో. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? రేటింగ్ గిటింగ్ అని ఏం లేదు, మస్తు అనిపించింది నాకు సినిమా. నేను అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా ఉంది కాబట్టి నాకు మంచిగా అనిపించింది. కాకపోతే పర్టికులర్గా ఏమన్నా బొక్కలు ఉన్నాయా అని ఎత్తుకుంటూ చూస్తే రేటింగ్ 7 ఇవ్వచ్చు. అవి ఎత్తుకితే దొరుకుతాయి, లేదు నువ్వు అంతా మూవీలో నార్మల్గా చూస్తావు కాబట్టి నీకేం ఫరక్ పడదు. సూపర్ అనిపించింది సినిమా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బై, సబ్స్క్రైబ్. ఇప్పుడు లడ్డూలో ఇలాచీలు వస్తున్నాయని తినకుండా పారేస్తాం ఎందుకంటే మనకి నోట్లో అంటే డిస్టర్బ్ అవుతుంది. అట్లా అని ఇలాచీ లేకపోతే తినలేం. అట్లా తిన నెగిటివ్స్ ఉంటాయి కానీ దాని గురించి చెప్పలేం మనం, అంతే. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఏమో చెప్పిండు. ఓకే బై, సీ యూ ఆన్ అనదర్ వీడియో. బాయ్, గుడ్ నైట్. మేము ఎంత నిబ్బగాలం అంటే అఖండ సినిమా పోయేసి వచ్చి మేము తమ గురించి మాట్లాడలేదు, రివ్యూ మొత్తం మాట్లాడుకోండి. షిట్ లోపల పెట్టేసి వీడియో అంతా అయిపోయినాక మళ్ళీ తీసి మాట్లాడాల్సి వస్తుంది. మ్యూజిక్ అయితే మెంటల్ ఉంది అసలు. అరే మ్యూజిక్ ఎట్లా మిషన్ చెప్పరా? అరే మ్యూజిక్ అనొద్దు. ఆ కీబోర్డ్ లో ఏది వస్తలేదో అది చెప్పమను, అద్దుకొని కొడుతుంది. అంత కొట్టిండు, వేరే కొట్టిండు. హైలైట్ కొట్టిండు అసలు. మొత్తం సినిమా మొత్తం ఆయన మీద నడిచింది, తమన్ మీద. ఓ ఎట్లా అని ఇంటర్వ్యూ ఇంకా క్లైమాక్స్ దగ్గర మ్యూజిక్ కొడతాడు. సూపర్ అనిపించింది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? See her rolling up, Uber black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no